my dear students, let's start the session. ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్, బాగుంటుంది క్లాస్, మంచిగా వినండి. మీరు ఈరోజే వచ్చారా? ఇది ఒక వారము, మీరు ఇంకొక వారము. Right now, block on block problems. Friction, application of friction. Block on block problems. Right now, block on block. Block on block problems. Block on block. Block on block problems. We are having around 10 questions. మనము ఈ క్లాస్ అయిపోయే లోపల అన్ని కేసెస్ కవర్ చేయాలి. ఫస్ట్ గోతో ఇది డైరెక్ట్ రాసే ఛాన్సర్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైంది? ఓకే, రైట్. అక్కడ కాల్ వచ్చినా ఏం చూడకండి, మీరు మామూలు క్లాస్ వినండి. ఇది జస్ట్ మనకి బ్యాకప్ కోసం అంతే, ఓకేనా? హియర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాటమ్, కేస్ 1. సీరియస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సీరియస్, హియర్ టు హియర్. This would be M1 and M2. This would be force acting on the bottom block. Force acting on the bottom block. It is smooth. Bottom is smooth. Next year coefficient of friction is mu. Bottom is smooth. Yes, write down the question. M1 and M2. ఇది M, capital M. ఇది capital M రాసుకోండి, ఇది small m రాసుకోండి. క్లియరా? సో it is smooth. It is smooth. Smooth. This would be rough. Coefficient of friction mu. క్లియరా? సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎలా చేయాలనేది డిస్కషన్. అది క్లియర్? సో ఇప్పుడు మనము స్లిప్ చూడాలి. ఇఫ్ యూ అప్లై ఫోర్స్ ఆన్ ద బాటమ్ బ్లాక్, ఇది ఇట్లా మూవ్ అవుతుంది. వాట్ ఈస్ ద స్లిప్ బిట్వీన్ ద టూ బ్లాక్స్? ఈ బ్లాక్ ఏమవుతుంది? ఇట్లా మూవ్ అవుతుంది. దిస్ ఈస్ ద స్లిప్, దిస్ ఈస్ ద స్లిప్. సో ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసేటప్పుడు అన్ని సపరేట్ చేయాలి, బాడీస్ అన్ని సపరేట్ చేయాలి, ఫ్రీ చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇప్పుడు మనము ఎలా రాయాలి? దిస్ ఈస్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇలా రాయాలి. ఫస్ట్ స్టెప్ 1 ఈజ్ నథింగ్ బట్ కామన్ యాక్సలరేషన్. ఓకేనా? ఫస్ట్ వి నీడ్ టు క్యాలిక్యులేట్ కామన్ యాక్సలరేషన్ క్యాలిక్యులేషన్స్. కామన్ యాక్సలరేషన్, కామన్ యాక్సలరేషన్, common acceleration calculations. Step 1, common acceleration calculations. Step 1, ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఈ స్టెప్స్ కరెక్ట్ ఫాలో అవ్వండి, ఆన్సర్ వచ్చేస్తుంది. స్టెప్ 1 ఏంది? కామన్ యాక్సలరేషన్. ఎప్పుడు కూడా బ్లాక్ ఆన్ బ్లాక్ ప్రాబ్లమ్స్ ఎన్ని బ్లాక్లైనా ఇచ్చుకోవచ్చు, దీనిపైన ఇంకో 10 బ్లాక్లైనా పెట్టుకో. ఫస్ట్ స్టెప్ ఏంది? కామన్ యాక్సలరేషన్. కామన్ యాక్సలరేషన్ అంటే ఏం చెప్పాను? కామన్ యాక్సలరేషన్ అంటే ఏం చెప్పాము? m ప్లస్ m రాయాలి. అర్థమవుతుందా? m ప్లస్ m, m ప్లస్ m. దిస్ ఈజ్ హౌ మచ్? యాక్సలరేషన్. ఫోర్స్ ఈజ్ హౌ మచ్? This would be force. This would be force.
ఓకే సో బాటమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత 0. ఇక్కడ వెయిట్ యాక్టింగ్ vertically downward direction m plus m into g m plus m into g normal reaction always act vertically upward direction. ఇక్కడ బాటమ్ ఫోర్స్ దగ్గర కానీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటే మ్యూ ఇంటూ ఎన్ అంటే ఎంత m ప్లస్ m ఇంటూ g. బట్ బాటమ్ దగ్గర ఫ్రిక్షన్ ఎంత నో ఫ్రిక్షన్ కదా, అందుకని ఈ టర్మ్ ఏమవుతుంది 0. బాటమ్ దగ్గర నో ఫ్రిక్షన్ కాబట్టి 0. దెన్ ఇనర్షియా ఫోర్స్, దిస్ ఈస్ ద ఇనర్షియా ఫోర్స్. ఇనర్షియా ఫోర్స్ ఈక్వల్ టు హౌ మచ్ m plus m into a, that is the inertia force. Sum of the left force equal to sum of the right forces. Then what you will get, tell me? Sigma fx equal to 0, f equal to how much? Sigma fx equal to 0. Sum of the left force equal to sum of the right forces. Then what you will get, tell me? F equal to how much? M plus m into a. M plus m into a. What is the acceleration? F by m plus m. F by m plus m. This is the step 1. Step 1. అర్థమవుతుందా? Now we need to draw free body diagram for the mass m, capital M and bottom surface. అప్పుడు ఏం చేయాలి చెప్పు? We need to separate the bodies. Separate the bodies. Separate చేస్తే ఏమొస్తుంది? ఈ బ్లాక్ ని separate చేయాలి. ఓకేనా? ఆఫ్టర్ దట్ బాటమ్ సర్ఫేస్ ఈ మొత్తాన్ని సపరేట్ చేయాలి. అది క్లియర్? సో ఫస్ట్ ఫోర్స్ దేని మీద యాక్ట్ అవుతుంది? ఎఫ్ ఇలా యాక్ట్ అవుతుంది. ఓకేనా? యాక్సలరేషన్. వాట్ ఈస్ ద యాక్సలరేషన్? దిస్ ఈస్ ద యాక్సలరేషన్. దిస్ ఈస్ ద యాక్సలరేషన్. కామన్ యాక్సలరేషన్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్? వెయిట్ ఆల్వేస్ యాక్ట్. Weight always act vertically downward direction. This is mass m. Weight always act vertically downward direction. Vertically downward direction. At every contact surface, two normal reactions will be acting. Both are equal in magnitude, unlike in nature. అప్పుడు నీకు ఇక్కడ ఏం నార్మల్ రియాక్షన్ వస్తుంది? This is n1. This would be how much? n1. అర్థమవుతుందా? ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర n1 n1, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర n2 n2. ఒక నార్మల్ రియాక్షన్ ఏమో పైకి యాక్ట్ అవుతుంది, ఇంకొక నార్మల్ రియాక్షన్ ఏమో కిందకి యాక్ట్ అవుతుంది. అరే క్లియర్? సో ఈ బ్లాక్ ఏమో ఇట్లా మూవ్ అయింది అనుకో, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది? ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుందా? అర్థమవుతుందా? వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ కాంటాక్ట్ సర్ఫేస్? దట్ ఈస్ v1 n1. వాట్ ఈస్ ద రిలేటివ్ ఫ్రిక్షన్? ఈ సర్ఫేస్ మీద రిలేటివ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఇది ఇటు ఉంటే ఇది ఎటు ఉంటుందా? ఇది ఇటు ఉంటుంది. రిలేటివ్ ఫ్రిక్షన్ v1 n1. అర్థమవుతుందా? కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర రెండు నార్మల్ రియాక్షన్ లో రెండు ఫ్రిక్షనల్ ఫోర్స్లు వస్తాయి. క్లియర్? ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర రెండు రావాలి కదా, అప్పుడు ఏమొస్తుంది? ఇది ఇట్టుంటే ఇది ఇట్టుంటుందా? ఫ్రిక్షనల్ ఫోర్స్ F2 μ2 N2. ఇంకొక ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉండాలి? ఫ్రిక్షనల్ ఫోర్స్ μ2 N2. క్లియర్? ఇది స్మూత్ కాబట్టి ఈ పార్ట్ ఏమవుద్ది? 0. ఈ పార్ట్ ఏమవుద్ది? 0. క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళా ఇనర్షియా. దిస్ ఈస్ ద డైనమిక్ ప్రాబ్లం. హౌ టు కన్వర్ట్ ఇంటూ స్టాటిక్ ప్రాబ్లం? వి నీడ్ టు రిప్రజెంట్ ద ఇనర్షియా ఫోర్స్. ఇనర్షియా ఫోర్స్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో ఇనర్షియా ఫోర్స్ m into a. ఈ డైరెక్షన్ లో ఏముంటది? ఫ్రిక్షనల్ ఫోర్స్ 1 u1 n1.
ఈ డైరెక్షన్ లో ఏముంటది ఇనర్షియా ఫోర్స్ m into a అది క్లియర్ ఆర్ నాట్ సో ఇప్పుడు ఈ పర్టికులర్ దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండర్ ఈక్విలిబ్రియం కండిషన్ వాట్ ఈస్ పీపుల్ ఆర్ గెటింగ్ గీస్తే ఏమొస్తున్నాయి చెప్పండి సమ్ ఆఫ్ ద అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డౌన్వర్డ్ ఫోర్స్ ఫర్ FBD from FBD block A FBD for block 1 mass M అప్పుడు ఏమొస్తుంది N1 equal to how much N1 equal to how much mg sum of the upward force equal to sum of the downward forces then MA equal to how much inertia force equal to how much frictional force M into A equal to how much mu 1 into N mu 1 into N1 clear then what you will get M into A that equal to mu 1 into M into G A equal to how much mu 1 into G so from free body diagram for block 2 so ఈ particular result నుంచి direct గా ఏం రాయొచ్చు చెప్పు what is the frictional force what is the force applied minimum force need to be applied M plus M into mu into G M plus M into A then F equal to how much is applied M plus M into A equal to how much mu into G M plus M into mu into G క్లియరా బాటమ్ ఏమో స్మూత్ అప్పుడు హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈస్ వాట్ ఈస్ ద మినిమం మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అక్కడ వరకు ఎంత వరకు వస్తుంది వితౌట్ క్రియేటింగ్ ద మోషన్ అర్థమైందా ఎంత వరకు వస్తుంది చెప్పు M ప్లస్ M ఇంటూ మ్యూ జీ వరకు అనమాట దానికన్నా ఎక్కువ అప్లై చేస్తే అప్పుడు అప్పటి వరకు కామన్ యాక్సలరేషన్ ఉంటుంది ఓకేనా ఈ ఫోర్స్ గాని అప్లై చేస్తే బోత్ బ్లాక్స్ విల్ మూవ్ టుగెదర్ ఓకేనా both blocks will move together both blocks will move together when you apply this much amount of force both blocks will move together that is the concept of common acceleration ఉందంటే మీనింగ్ ఏంది అవి రెండు బ్లాక్స్ కలిసి వెళ్తాయి అనేసి both blocks will move together ఇప్పుడు నీకు ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది చూడు దీనికి అప్లై చేయి ఫ్రమ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ బ్లాక్ 2 ఫ్రమ్ FBD ఫర్ బ్లాక్ 2 N2 ఏమవుతుంది చెప్పు సమ్ ఆఫ్ ద అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డౌన్వర్డ్ ఫోర్సెస్ N2 ఏమవుతుంది చెప్పు N2 ఈక్వల్ టు హౌ మచ్ N1 ప్లస్ mg or else mg plus n1 n1 ఎంత mg నా n1 ఎంత mg నా అప్పుడు ఏం రాయొచ్చు m plus m into g this is n2 దాని తర్వాత సమ్ ఆఫ్ ద రైట్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లెఫ్ట్ ఫోర్సెస్ F equal to how much mu1 n1 plus m into A then F equal to how much
mu1 into m into g, m into g plus m into a, m into a. క్లియరా? సో ఇప్పుడు నీకు ఏమొచ్చింది? దిస్ ఈజ్ హౌ మచ్ m into a. Here f equal to how much is obtained? F equal to how much? M plus m into a. M plus m into a. mu1 into mg plus m into a. M into a. Ma gets cancelled out. Then ma equal to how much? mu1 into mg. Mm gets cancelled out. Acceleration equal to how much? mu1 equal to how much? Mu. mu1 equal to how much? Mu. mu1 equal to mu. Same thing is obtained from both the blocks. Same thing is obtained from both the blocks. Clear or not? Finally, how much amount of force need to be applied in order to move the block together? How much amount of force need to be applied? M plus m into mu into g. Okay now, go to question number. Open P by Q. 103, 103, 109, 111, 118. Total 4 questions we need to solve. 4 questions. At a stage, you will get the answer completed. అయిపోయిందా ఇది? ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయడం అర్థమైందా? ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయడం వచ్చిందా? నెక్స్ట్ page number 65. Page number 65. Question number 103. 27th June 2022. JEE. 27th June 2020. Try to answer this question. Read the question carefully. System of two blocks placed on the smooth table. Coefficient of static friction. Maximum horizontal force that can be applied on the block mass M. Both the blocks move together. See this. Here to here. This is the block 1. This is the mass of the block M. This is the M, small m. Maximum amount of force required to move both the blocks move together. Coefficient of friction given as small m equal to how much given? Capital M equal to how much given? చెప్పండి. టీచర్ చెప్పండి. 8 kg. 2 kg small. 2 kg. Mu equal to how much mentioned? Mu equal to static friction. 0.5. 0.5 is mentioned. Then maximum force required. Maximum force required to move the block. Okay na? Both the blocks move together.
What is the answer? Tell me. F maximum can be how much is obtained? How much is obtained? 8 kg plus 8 kg plus 2 kg. 8 kg plus 2 kg into 0.5 into 10 meter per second square. 5, 10. F maximum equal to how much? Maximum amount of force. Okay na? Up to which both the blocks will move together. Huh? G 9.8 తీసుకుంటాం. Given na? Let's 9.8 తీసుకుంటే కరెక్ట్. Okay. How much is given? 9.8 based on the options. Okay. So here 10 into 9.8 into half Newton. So F maximum equal to 49 Newton is obtained. 49 Newton is obtained. Up to this force, both the blocks move together. 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 If you apply force more than this, okay na, maximum akkada varaku anamata, akkada varaku move together. దానికన్నా తక్కువ అప్లై చేసినా కానీ మూవ్ టుగెదర్. అర్థమవుతుందా? దీనికన్నా ఎక్కువ అప్లై చేస్తే యూ వోంట్ గెట్ కామన్ యాక్సిలరేషన్. బోత్ ద బ్లాక్స్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ యాక్సిలరేషన్. నెక్స్ట్ go to question number 109. Question number 109. 17th March 2021. 17th March 2021. 17th March 2021. What is given in the question? M equal to how much? 4.5 kg. 4.5 kg. M equal to how much? 0.5 kg. 0.5 kg. Coefficient of static friction, how much is given? 3/7. 3/7 is given. Then maximum horizontal force. Now, what is the answer to this question? F maximum, how much is obtained? చూడండి ఇక్కడ F maximum equal to how much? F maximum equal to how much? M equal to how much? What is M? Tell me. చెప్పండి. 4.5 kg plus 0.5 kg into how much? Sir 21 sir. 3/7 into 9.8. So here 5 kg into 3/7 into 9.8 meter per second square. Here you will be getting 7 1 jar 714 na 1.4 ah. Sir. Then 5 into 3 into 1.4. How much? How much? 21 sir. 21 sir. 21 Newton. Yes sir. Maximum up to 21 Newton. Okay na? Both the blocks will move together. Next, go to question number 111. 26th August 2021. అయిపోయిందా ఇది? Write down up to here. This is the mass M. Up to 21 Newton. Both the blocks will move together. Both the blocks move together. Both the blocks move together. This plus this into G.
Clear? Next. 26th August 2021. 26th August 2021. Right off. Next is 15, sir. Answer. 2 kg and 1 kg. ఇక్కడ నువ్వు చూసుకోవాల్సింది ఏంటి? ఈ ట్రిక్ అప్లై చేయడానికి కింద స్మూత్ అయి ఉండాలి, Sir, smooth is the బాటమ్ స్మూత్ అయి ఉండాలి. పక్కా స్మూత్ అయితేనే డైరెక్ట్ గా రాసేయచ్చు. క్లియరా? ఎంత ఇది 15 answer, sir. చెప్పండి. 15, sir. 1 kg sir. 1 kg sir. Capital క్యాపిటల్ ఎంత? 2 kg sir. This is 2 kg. Small m. 1 3 kg. newtons, sir. Mu equal to how much given? 0.5. 0.5. దీనికి ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి. 15 newtons. 2 kg ప్లస్ చేయండి. 2 kg ప్లస్ 1 kg. 2 kg plus 1 kg into 0.5 is the coefficient of friction, static friction. G ఎంత? G 9.8 ఇచ్చాడా 10 ఇచ్చాడా? 10 meter per second square. Then this is how much? 3 into 1 by 2 into 10 Newton. Finally 15 Newton is the answer. Finally, what is the answer to this question? 15 newton. 15 Newton. 15 Newton. Next. Question number 118. 118. 118 అలా చేయకూడదు, ఎందుకంటే బాటమ్ ఉంది కదా. క్లియర్? Blocks. Write down up to here. This problem is, sir. Completed. సో ఈ బాటమ్ కూడా ఇచ్చాడు అనుకో. కంప్లీటెడ్. What is the question given? Here it is how much? How much is this? This is M. Bottom is how much? Capital M. We need to draw free body diagrams. M. Force is applied on the bottom surface. Force is applied on the bottom. This is the acceleration here. Acceleration here. What is the first? Weight always at vertically downward direction. Weight always at vertically downward direction. Normal reaction always at perpendicular to the surface. This is the normal reaction. Normal reaction always at perpendicular to the surface. This is the normal reaction. Very clear? అర్థమవుతుందా? Frictional force. What is the frictional force? This would be frictional force. F1, that is equal to mu1 N1. Relative friction. This is the relative friction. F1 equal to mu1 N1. mu1 N1. Understood? Now, here what is this? Inertia force. Inertia force. M into A. What is the inertia force here?
What is the inertia force here? M into A. M into A. One more frictional force is acting. This bottom surface is not smooth. In that case, how to answer the question? Bottom surface is not smooth. In that case, what we will get? Along this direction, what we will get? Inertia. This is frictional force. Frictional force equal to how much? M into mu2 into how much? N2. mu2 into N2. What is the relative friction? This is the relative friction. FF2 equal to how much? mu2 N2. mu2 N2. This is method 1. Method 1 to determine this. Method 1 to determine this. Okay na? So ఇప్పుడు sum of the left force equal to sum of the right forces. ఇక్కడ నీకు from free body diagram for the block 1. ఇది block 1 అనుకో, block 2 అనుకో. FBD from FBD for the block 1. FBD for the block 1. FBD for the block 1. Sum of the upward force equal to sum of the downward forces. N1 equal to how much is obtained? N1 equal to how much? Mg. N1 equal to Mg. Sum of the left force equal to sum of the right forces. Inertia force equal to how much? Inertia force equal to how much? Frictional force. Then MA equal to how much? mu1 N1. MA equal to how much? mu1 N1. N1 equal to how much? Okay, sir. MA equal to mu1. What is N1? Tell me. What is N1? 0.02. What is 0 point? Okay. ఇక్కడ N1 ఎంత? mg sir. mg. Finally, what is the acceleration obtained? mu1 into g. Are you getting the same? Now coming to the block 2. Free body diagram for the block 2 from FBD for the block 2. For the block 2. చెప్పండి. సమ్ ఆఫ్ ద అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డౌన్వర్డ్ ఫోర్సెస్. అప్పుడు ఏమున్నాయి? N2 ఈక్వల్ టు హౌ మచ్? అప్వర్డ్ ఫోర్సెస్ N2 ఈక్వల్ టు హౌ మచ్? mg ప్లస్ N1. mg ప్లస్ N1. N2 హౌ మచ్ యు ఆర్ గెటింగ్? mg plus N1 equal to small mg. M plus m into g. M plus m into g. Now coming to the sum of the left force equal to sum of the right forces. F equal to how much is obtained? F ఎంత వచ్చిందో చెప్పండి. mu1 frictional force 1 plus inertia force 2. Inertia force 2 plus frictional force 2. Frictional force 2. What is the inertia force 2? Frictional force 1 ఎంత? mu1 N1 plus m into acceleration plus mu2 N2. Are you getting the same? Same వచ్చిందా? అర్థమైందా? నెక్స్ట్ F equal to how much? mu1 N1. F equal to how much? F maximum we are discussing. That equal to how much? mu1 N1 equal to how much? mg. mu1 mg plus m into acceleration. M into acceleration plus mu2 into what is N2? M plus m into g. That is the acceleration. mu1 into
acceleration mu1 into G. g. Here it is mu2. Acceleration mu1 n1 equal to m into g. Capital M into a. Capital M into a. mu1 into mu1 take mu1g m plus m into mu1g plus mu2 into m plus m into g m plus m into g. Then finally here this is the frictional force mu1 into n1. Then ఇక్కడ m plus m into mu1 into g plus m plus m into mu2 into g then m plus m here finally m plus m mu1 plus mu2 into g, that is f maximum. This is the shortcut. How to apply the shortcut? mu1 plus mu2 into g. అర్థమవుతుందా? ఇందాక మనం ఏం చేసామో ఇందాక ప్లేస్ లో mu2 ప్లేస్ లో 0 పెడితే అయిపోతుంది. అవి వచ్చేసినాయా? mu1 into g వచ్చిందా? mu2 ఇస్తే mu2 రాసుకో, mu2 ఇవ్వకపోతే 0 పెట్టుకో. క్లియరా? ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకటే ఉండాలి. ఓకేనా? ఎఫ్ మాక్సిమం డైరెక్ట్ గా రాసే పొజిషన్ లో ప్రతి స్టూడెంట్ ఉండాలి. అర్థమైందా? బ్లాక్ ఆన్ బ్లాక్ ప్రాబ్లమ్స్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాటమ్ బ్లాక్, this is method 1. Now method 2, how to get the same expression by using method 2. అర్థమైందా? నెక్స్ట్ completed or not? అయిపోయిందా? Now how to get the same expression by using method 2? How to get the same expression by using method 2? Method 2. Determine common acceleration calculations. Common acceleration. ఓకేనా? కామన్ యాక్సలరేషన్ ఇప్పుడే కదా మనం చేసింది. ఈ రెండింటిని కామన్ చేస్తే ఏమొస్తుంది? కామన్ యాక్సలరేషన్ వస్తుంది. దిస్ ఈజ్ హౌ మచ్? m plus m. సో హియర్ వెయిట్ ఆల్వేస్ at vertically downward direction. What is the friction here? mu2 is the friction at the bottom surface. అర్థమైందా? mu1 is the coefficient of friction at interface. Normal reaction always at perpendicular to the surface. N2 will be acting. This is the normal reaction. N అనుకో సరిపోద్ది. అదే N2. ఇందాక N2 తీసుకున్నాం కదా, ఆ N2నే. ఓకేనా? Force is applied. How much force is applied? F. What is the frictional force at the bottom? This is the frictional force at the bottom. Mu into N. Okay, sum of the upward force equal to sum of the
downward forces m into g. This would be Newton. Now here it is how much? Inertia force equal to how much? M plus m into acceleration. That is the inertia force. Sum of the right అర్థమవుతుందా? ఫాలో అవుతున్నా? కామన్ యాక్సలరేషన్ కనుక్కునే ప్రొసీజర్ అర్థమైందా? రెండింటిని కామన్ చేయాలి. సమ్ ఆఫ్ ద లెఫ్ట్ ఫోర్స్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్. డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్. సమ్ ఆఫ్ ద లెఫ్ట్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రైట్ ఫోర్సెస్. ఒక అబ్బాయి ఉంటారు అబ్బా, ఆ అబ్బాయి ఒకరోజు మీతో ఉంటారు కదా, ఆ మీరు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు మీరు? ఓకే, మీరు అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ లెక్క ఇక్కడికి ఆ స్కూల్ పెట్టనీకి కొంతమంది వస్తారు కదా, చెక్ చేయనీకి వస్తారు, అర్థమైందా? అట్టు వచ్చినట్టు మీరు అప్పుడప్పుడు తలుపుకుని మెరుస్తారు, తర్వాత కనపడరు. మీరు కాలేజీని ఇన్స్పెక్ట్ చేయనీకి వచ్చినట్టు ఉంది. ఓకే, చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద లెఫ్ట్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రైట్ ఫోర్సెస్. ఎఫ్ ఈక్వల్ టు హౌ మచ్? యా, ఇంటర్ ఈక్విలిబ్రియం కండిషన్. సిగ్మా ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఈక్వల్ టు హౌ మచ్? చెప్పండి. ఎఫ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇనర్షియా ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇనర్షియా ఫోర్స్ ఈక్వల్ టు హౌ మచ్? m plus m into a. m plus m into a plus ఎంతది? mu2 into m plus m into g. సో మనం ఇందాక యాక్సలరేషన్ ఎంత ఫస్ట్ బ్లాక్ ఫ్రీ బాడీ డయాగ్రమ్ గీసినప్పుడు యాక్సలరేషన్ ఎంత వచ్చింది? mu1 into g కదా, మనం ఇన్నిసార్లు చేసాం కదా, అప్పుడు నీకు యాక్సలరేషన్ వచ్చింది కదా. సో m plus m into how much? mu1 into g plus mu2 into this is how much? m plus m. m plus m into how much? mu2 into g. ఈ రెండిల్లో m plus m కామన్ తీస్తే ఏమొస్తుంది? m plus m mu1 plus mu2 into g. That is the maximum force applied in order to move the two blocks common. Okay na? Both the blocks move together. Both the blocks move together. Both the blocks move together. What is the answer to question number? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. వచ్చిందా? ఏం లేదు, 2 మాస్ ని యాడ్ చేయండి. పైన ఒక ఫ్రిక్షన్ కింద ఒక ఫ్రిక్షన్ రెండు ఇచ్చారు అనుకో, ఈ రెండింటిని కూడా యాడ్ చేయండి, ఇంటూ 10 వేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? క్లియర్? అర్థమైందా? ఇంటర్ఫేస్ రఫ్, బాటమ్ కూడా రఫ్ అయితే mu1 plus mu2 వస్తుంది. ఇందాక మనం 3 క్వశ్చన్ చేసాం కదా, ఇదే ఎక్స్ప్రెషన్ యూజ్ చేయండి. అక్కడ mu2 0 పెట్టండి, అప్పుడు నీకు ఒకే ఒక ఈక్వేషన్, మిగతా అన్ని సొల్యూషన్ వచ్చేస్తుంది. అది క్లియర్? అర్థమైందా? వాట్ ఈస్ ద ఆన్సర్ టు 10th April 2019? 10th April వచ్చిన ఆన్సర్ మీకు ఓకేనా? నెక్స్ట్ అందరు చేశారా? చేసినరా లేదా? మీరు చేశారా? చేస్తున్నాం కాదు, చేశారా? చేయండి.
10th April. 10th April. ఎంత 2029. 2029. 19 sir, 19. Okay. సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు చెప్పు, ఏమి ఇచ్చాడు? దిస్ ఈస్ ద యమ్, దిస్ ఈస్ ద యమ్, దిస్ ఈస్ హౌ మచ్ స్మాల్ యమ్, దిస్ ఈస్ ద స్మాల్ యమ్. యమ్ ఈక్వల్ టు హౌ మచ్ గివెన్? క్యాపిటల్ యమ్ ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? 3 kg sir. స్మాల్ యమ్ ఎంత ఇచ్చాడు? 1 kg. ఆ 1 kg sir. 1 kg force we need to calculate. What is the friction at the interface? 0.2 sir. 0.2. What is the friction at the bottom? 0.2. ఇది కూడా 0.2 నా? Yes sir. Okay. Then what is the F maximum? F maximum డైరెక్ట్ రాసేయచ్చు కదా. Yes sir. F maximum equal to how much? This plus this. 3 kg plus 1 kg. After that, this plus this. 0.2 plus 0.2 into how much? 10. Into how much? 10. 4 into 0.4 into 10. F maximum equal to 4 into 0.4 into 10. Then F maximum, how much is obtained? 16 Newton. How much is obtained? 16 Newton. ఇక్కడ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద టాప్ సర్ఫేస్. ఇప్పుడు ఇందాక మనం ఏం డిస్కస్ చేసాము? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాటమ్. ఓకే, హియర్ టు హియర్. టైం ఎంత అయింది? 310 sir. ఆ? 310 sir. Force acting on the top surface F. Mu is given. Mu is given. అర్థమవుతుందా? Force acting on the top surface. Here 2 kg, 2 kg, 4 kg. Mu equal to 0.2. 2 kg, 4 kg. Mu equal to 0.2. M equal to how much? 2 kg. ఓకేనా? తర్వాత M equal to how much? 4 kg. Mu equal to 0.2. Mu equal to 0.2. So first, common acceleration. First we need to talk about common acceleration. Common acceleration. Bottom surface is smooth. Bottom surface is smooth. So common acceleration. Common acceleration. A is the common acceleration. ఈ రెండింటిని కామన్ చేస్తే ఏమొస్తుంది చెప్పు? 6 kg. ఈ రెండింటిని కామన్ చేస్తే ఏమొస్తుంది చెప్పు? 6 kg block. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే M ప్లస్ M. ఓకేనా? M ప్లస్ M. M plus M into G. This is the force acting. Normal reaction. This is the common acceleration. ఓకే, దీన్ని ఎందుకు స్మూత్ చేయడం? దీన్ని కూడా రఫ్ పెట్టు, దీన్ని కూడా రఫ్ పెట్టు. నీకు ఒకే ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా. ఇది కూడా 0.2నే పెట్టు. అర్థమైందా? సో అప్పుడు 2 డైరెక్షన్ కాకుండా ఒకటే వస్తుంది. సో నీ ఇష్టం అన్నమాట. క్లియర్? ఇది ఎంత చెప్పింది? ఫ్రిక్షనల్ ఫోర్స్ అలాంగ్ దిస్ డైరెక్షన్. ఆర్ క్లియర్ ఆర్ నాట్? వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్? ఇది ఈ డైరెక్షన్ లో అప్లై చేస్తే ఏమొస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ వస్తుందా? Yes sir.
ఫస్ట్ స్మూత్ పెట్టు, ఫస్ట్ స్మూత్ పెట్టు, ఆ రిజల్ట్ బట్టి రఫ్ చేస్తే వస్తుంది. క్లియరా? దిస్ ఈజ్ వాట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు హౌ మచ్? 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇనర్షియా ఫోర్స్ ఈక్వల్ టు హౌ మచ్? m ప్లస్ m ఇంటూ a. m ప్లస్ m ఇంటూ a. నార్మల్ రియాక్షన్ ఈక్వల్ టు హౌ మచ్? f ఈక్వల్ టు హౌ మచ్ యు ఆర్ గెటింగ్? m ప్లస్ m ఇంటూ a. m ప్లస్ m ఇంటూ a. m ప్లస్ m ఇంటూ a. తర్వాత ఇప్పుడు నువ్వు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ద అప్పర్ బ్లాక్ ఇవ్వాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ద టాప్ బ్లాక్ ఎలా వస్తుంది చెప్పు? ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ అప్పర్ బ్లాక్. అప్పర్ బ్లాక్ ఎలా వస్తుంది? ఈ బ్లాక్ ముందుకు వెళ్తే ఈ బ్లాక్ వెనక్కి, దట్ ఈస్ ద స్లిప్. ఈ రెండింటి మధ్య స్లిప్ అంటే ఏంటి? ఇది ఇట్లా పోతే ఇది ఇట్లా రావాలి, దట్ ఈస్ ద స్లిప్. అర్థమైందా? సో ఇది ఇట్లా పోతే ఇది ఇట్లా రావాలి, ఇది ఇట్లా పోతే అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్లా రావాలి? ఇట్లా రావాలి. అరే క్లియర్ ఆర్ నాట్? Here mg weight always act. This is m weight always act vertically downward direction. At this normal reaction n1 is acting upward, n1 another n1 is acting bottom surface. సో ఇప్పుడు ఎలా యాక్ట్ అవుతుంది చెప్పు? ఎలా యాక్ట్ అవుతుంది చెప్పు? చెప్పండి. ఎలా యాక్ట్ అవుతుంది? ఇది ఇట్లా మూవ్ అయితే వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్? ఆపోజిట్ టు దిస్. వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ కాంటాక్ట్ సర్ఫేస్? దిస్ ఈస్ m ఇంటూ దిస్ ఈస్ హౌ మచ్ యాక్సలరేషన్? u1 ఇంటూ n1. u1 into n1. What is the acceleration here? What is the inertia force? Inertia force equal to how much? Inertia force equal to how much? Mass into acceleration. అర్థమైందా? What is the relative friction? What is the relative friction? Relative friction acting on the bottom surface. ఈ ఫోర్స్ ఇటు ఉంటే రిలేటివ్ ఫ్రిక్షన్ ఎటు ఉంటుందా? ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. క్లియరా? దట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ కాంటాక్ట్ సర్ఫేస్ u1 n1. What is the direction of acceleration? Along this direction inertia force will be acting opposite to the direction of motion. This is m1 mg normal reaction n2 normal reaction n2. Are you following? So this is the direction. What is this direction? Inertia force. Inertia force. Inertia force equal to how much? m into a. Inertia force equal to how much? m into a. Clear or not? Common acceleration, same direction acceleration. Are you following or not? అర్థమవుతుందా? Here this is the slip. This is the slip. Clear? This block try to move along this direction. This block slip along this direction. This is the slip. This is the slip. What is the direction of frictional force will come? What is the direction of frictional force will come? ఎక్కడ వస్తుంది? రైట్ వస్తుందా లెఫ్ట్ వస్తుందా? రైట్ వస్తుందా లెఫ్ట్ వస్తుందా? రైట్ సైడ్. ఇఫ్ యు టేక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ హియర్, ఫ్రిక్షనల్ ఫోర్స్ హియర్ mu2 n2 is you will get this equal to how much? 0. ఏ అనేది కామన్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అనేది కామన్ గా తీసుకోవాలి. యాక్సలరేషన్ అంటే ఈ బ్లాక్ మూవ్ కావట్లేదు, ఇవి రెండు కామన్ గా మూవ్ అవుతాయి యాక్సలరేషన్ లో. స్లిప్ అంటే ఏంది? స్టాటిక్, టెన్స్ టు మూవ్ వస్తుంది.
స్లిప్ అంటే ఏంది? దిస్ బ్లాక్ టెన్స్ టు మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. దిస్ బ్లాక్ టెన్స్ టు మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. టెన్స్ టు మూవ్. ద బ్లాక్స్ ఆర్ నాట్ అండర్ మోషన్. ఇవి రెండు కామన్ గా మూవ్ అవుతాయి, అంతేగాని రెండింటి మధ్య స్లిప్ ఉండదు అంటున్నా. స్లిప్ అనేది, స్లిప్ అవడం అంటే ఏంది? జారిపోవడం అనేసి. జస్ట్ స్లిప్, అది స్లిప్ అవ్వు. అర్థమవుతుందా? ఇవి దిస్ బ్లాక్ ఇటు మూవ్ అవడానికి చూస్తుంది. దెన్ దిస్ బ్లాక్ టెన్స్ టు మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్, బట్ బోత్ ద బ్లాక్స్ మూవింగ్ టుగెదర్. దట్ ఈస్ ద కామన్ యాక్సలరేషన్. కామన్ యాక్సలరేషన్ మస్ట్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. దీనికి యాక్సలరేషన్ ఈ డైరెక్షన్ లో ఉండాలి, కామన్ యాక్సలరేషన్ ఏ అన్ని కామన్ గా ఉండాలి, అంతే కదా? అర్థమైందా? We are talking about static friction. This block tends to move in this direction. That is the slip. Tends to slip. స్లిప్ అవ్వనీకి చూస్తే అంతే, స్లిప్ అవ్వవు. అర్థమవుతుందా? అవి కానీ స్లిప్ అయితే రెండిటికి కామన్ యాక్సలరేషన్ ఎట్లుంటుంది? దీనికి ఒక యాక్సలరేషన్, దీనికి ఒక యాక్సలరేషన్ ఉంటుంది. అర్థమవుతుందా? టెన్స్ టు స్లిప్. అర్థమైందా? అప్పుడు ఇది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అరే క్లియర్ ఆర్ నాట్? దెన్ వాట్ యు విల్ గెట్? టెల్ మీ. F equal to how much? Here F equal to how much is obtained? F equal to how much is obtained? MA plus mu1 into N1. mu1 into N1. Then F equal to MA plus N1 ఎంత? mg. mu1 into m into g. Then F equal to how much? m plus m into a. m plus m into a, that equal to ma plus mu1 into m into g. ma పోద్దా? అప్పుడు యాక్సలరేషన్ ఎంత అయింది? కరెక్టేనా? తేడా ఉందా? n1 equal to mg. n1 equal to mg. ఇది ma కరెక్టే, m plus ma కరెక్టా? సో నౌ టెల్ మీ, ma plus ma equal to how much? mu1 equal to how much? mg. mu1 mg. Then acceleration equal to how much? mu1 mg by m. mu1 into m by m into g. m by m into g. Clear? Acceleration equal to how much is obtained? Acceleration equal to mu1 into m by capital M into G. Capital M into G. When the force is applied on the upper block, then what is the maximum of the force is applied? When both the blocks move together, maximum ఎంత force apply చేయాలి? M plus M into m plus m into m by m. m by m mu1 into g. m by m mu1 into g. క్లియరా? అర్థమవుతుందా? అర్థమైందా? నౌ కమింగ్ టు ద బాటమ్ బ్లాక్. బాటమ్ బ్లాక్ అప్లై చేసిన సేమ్ యాక్సలరేషన్ రావాలి, అప్పుడు నువ్వు చేసింది కరెక్ట్. ఇప్పుడు చూడు, బాటమ్ అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పు? ఫ్రమ్ FBD ఆఫ్ ద FBD ఫర్ ద బ్లాక్ టు బ్లాక్ M. బ్లాక్ M అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పు? N1 equal to how much?
here n2 sum of the upward force equal to n2 equal to n1 plus m into g. n2 equal to m plus m into g. m plus m into g. Then sum of the left force equal to sum of the right forces. Inertia force equal to how much? Inertia force equal to how much? mu1 into n1. mu1 into n1. What is the inertia force 2? m into a equal to how much? mu1 into m into g. Then acceleration equal to how much? mu1 into m by m into g. Clear? Are you getting the same? Are you getting the same? So, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. Then, what is the answer to this question? What is the answer to this question? F maximum, how much is obtained? F maximum, how much is obtained? చెప్పండి. M plus M, 4 kg plus 2 kg 2 kg. in తర్వాత M by M, 2 kg by 4 kg 2 kg by 4 kg into 0.2 into how much? 0.2 into 10 0.2 into 10. ఓకేనా? 6 6 sir 6 kg into 2 into 2 by. Okay, 6 Newton is the answer. F maximum equal to 6 Newton. క్లియర్? ఇప్పుడు ఫోర్స్ ని పైన అప్లై చేసినా కింద అప్లై చేసినా నువ్వు చేయగలవు. యాక్సలరేషన్ హౌ మచ్? టూ కేజీ 4 కేజీ. ఇక్కడ యాక్సలరేషన్ ఎంత? జీరో జీరో ఎట్లా వస్తుందబ్బా? అసలు జీరో ఏ కోసైనా రాదు కదా. యాక్సలరేషన్ ఈక్వల్ టు హౌ మచ్? 1 sir ఇప్పుడు యాక్సలరేషన్ జీరో అంటే బోత్ ద బ్లాక్స్ మూవ్ టుగెదర్ అని ఎట్లా చెప్తావు? 2/2 జీరో. ఓకే, 0.2 ఇంటూ 2 kg బై అప్పుడు ఎంత వచ్చింది? యాక్సలరేషన్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే,